శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపుగా మన నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవి కూడా 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి తేడా కూడా మీరు ఆలోచన చేయండి. గతంలో కనీసం ఒక రోడ్డు వేద్దాము, ఒక స్కూల్ కట్టిద్దాం, ఒక హాస్పిటల్ కట్టిద్దాం అనే ఆలోచనే లేదు గత ప్రభుత్వానికి. మరి ఇప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న రోడ్లు మొత్తం వేయటం జరిగింది. అట్లాగే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అన్ని డెవలప్మెంట్స్ మన నియోజకవర్గంలో జరగడం. మరి ప్రతిపక్షాలు ఇక్కడ అభివృద్ధి లేదు, ఇక్కడ ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి రావట్లేదు అనేది చెప్తూ ఉంటారు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా. ఏది నిజమో ఏది అబద్ధమో మీరు అందరూ తెలుసుకొని అనునిత్యం ప్రజల్లోనే ఉండే ఎమ్మెల్యేని ఎన్నుకోండి, పనిచేసే ఎమ్మెల్యేని ఎన్నుకోండి. మాటలు చెప్పి కబుర్లు చెప్పే వాళ్ళకి కాకుండా, గ్రాఫిక్స్లు చూపించే వాళ్ళకి కాకుండా నిజాయితీగా ఏదైతే చెప్తారో అదే చేసే వాళ్ళనే మీరు అందరూ కూడా నిజాయితీ పరులకి మీరు అందరూ పట్టం కట్టండి. అభివృద్ధి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదే మళ్ళా జన్మభూమి కమిటీలకు ఎమ్మెల్యేలు దోసుకోవడానికి కనుక ఇస్తే ఈ అభివృద్ధికి పోయిద్ది, సంక్షేమాలు ఉండవు. అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెదకూరపాడు నియోజకవర్గంలో నన్ను ఎన్నుకుంటే, ఈ పార్లమెంట్ లో అనిల్ కుమార్ యాదవ్ ని ఎన్నుకుంటే మరి మేము ఇద్దరం కలిసి పనిచేయడానికి, ఈ నియోజకవర్గం అభివృద్ధికి మేము ఇద్దరం కష్టపడతాం. మీ గ్రామమే తీసుకోండి, ఎంత డెవలప్ అయిందో ఏ గ్రామానికి ఆ గ్రామం తీసుకోండి. రైతు భరోసా గానీ, హెల్త్ సెంటర్ గానీ, సచివాలయం గానీ, రోడ్లు గానీ, సంక్షేమం గానీ అన్ని సక్రమంగా నడుస్తున్నాయో లేదో ఒకసారి ఆలోచన చేసుకొని మీరు అందరూ కూడా పెద్ద మనసుతోటి నన్ను దీవిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోడ్డు దొడ్లేరు నుంచి రెడ్డిగూడెం వరకు ఇటు వన్నాయపాలపాళ్ళ కానీ, హసాన్బాద్ వాళ్ళకి కానీ మాకు చాలా ఉపయోగం ఉంది. అదేవిధంగా సచివాలయం కానీ, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్ ఈ 90 లక్షలు, నాడు నేడుగుండా హై స్కూలు, స్కూళ్ళు ఒక 90 లక్షల దాకా శాంక్షన్ అయినా పని జరుగుతుంది. సిమెంట్ రోడ్లు దగ్గరగా ఒక 70 లక్షల వరకు వేయడం జరిగింది. ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రెడ్డిగూడెం నుండి దొడ్లేరు వరకు తార్ రోడ్డు శంకుస్థాపనకి ఇచ్చేసినటువంటి మన పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఏదన్నా ఒక రోడ్డు అన్నా చేశారంటే చేసినటువంటి పరిస్థితులు లేవు. ఆ టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో రోడ్ల మీద నాట్లు వేసినటువంటి పరిస్థితి కూడా ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ప్రతి రోడ్డు అంటే మనం అడగాల్సిన అవసరంలా, ఇదే రెడ్డిగూడెం నుంచి దొడ్లేరు వరకు ఈ రోడ్డు కాస్త గుంటలు పడి ఉంది, కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేను ఒక రోజు ఎమ్మెల్యే గారిని అడిగినటువంటి పరిస్థితి. ఎంగట్రా ఆ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, ఇంక శంకుస్థాపన చేయటమే లేటు అంటే మనం అడగాల్సిన అవసరంలా. ఆయన ఒక్కసారి ఈ ఒక రోడ్డుకి వచ్చాడంటే, ఒక రోడ్డును చూశాడంటే ఆటోమేటిక్గా ఆయన పని ఆయన చేసుకుంటా పోతారు. ఇదే పరిస్థితుల్లో పల్నాడు జిల్లాలోనే ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఏదో మాట్లాడుకుంటా ఉండ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే గారు అన్నారు, ఏమయ్యా మొత్తం రాష్ట్రంలో ముందు ఏ గ్రాంట్ శాంక్షన్ అయినా కానీ సరే పెదకూరపాడు నియోజకవర్గానికే ముందు గ్రాంట్లన్నీ పోయేటట్టు చేసుకుంటున్నారు మీరు. మీ ఎమ్మెల్యే గారు పిల్లగాడాలకు ఫైల్ పట్టుకొని ప్రతిరోజు సీఎంఓ ఆఫీసులోనే ఉంటాడు, ఎమ్మడబడతానే ఉంటాడు. ఏందయ్యా మాకేమీ వర్కులు కూడా వదలరా అన్నటువంటి పరిస్థితి. అంటే మన నియోజకవర్గం మీద ఎంత శ్రద్ధ చూపించి మనందరి బాగోగుల కోసం ఇంత కష్టపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ మనం గనక అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మనకు అభివృద్ధి చేసే వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దొడ్లేరు టు రెడ్డిగూడెం వరకు రోడ్డుని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మనకు ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇంకా 50 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 50 రోజుల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అభివృద్ధి పనులు మరియు చేయవలసిన పనులకి శంకుస్థాపనలకు ఎంతో ఒరవడిగా చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గం తరఫున మనం అందరం కూడా చాలా రుణపడి ఉన్నాము. ఇలాంటి ఎమ్మెల్యే గారిని గత చరిత్రలో కూడా ఎప్పుడు చూడలేదని కూడా మనం చెప్పుకోవడమే కాదు, పెద్దలందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న టీడీపీ శ్రేణులు కూడా ముక్కు మీద ఏలేసుకుంటున్నా ఉన్నాయి. ఇలాంటి ఎమ్మెల్యే గారిని మనందరం కూడా మరొక్కసారి అక్కున చేర్చుకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ చూసుకోండి, రోడ్లు కానివ్వండి, రైతులకు సంబంధించిన కాలువలు కానివ్వండి, ప్రతి సమస్యను కూడా క్షణాల్లో పరిష్కరిస్తున్నటువంటి ఎమ్మెల్యే శంకర్రావు గారిని మనమందరం కూడా మరొక్కసారి మనం గెలిపించుకుంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారు మరి నాగవరం గ్రామం నుండి వయా హసాన్బాద్ మీదుగా దొడ్లేరు వరకు తార్ రోడ్డు వేయడానికి దాదాపు 6,03,00,000 రూపాయలను మరి గ్రాంట్ మరి ఏర్పాటు చేయడం జరిగింది గ్రామం తరఫున. అలాగే నాగవరం హసాన్బాద్ గ్రామం తరఫున మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే అనిల్ కుమార్ గారికి, జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్న టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డు వేయకపోవడం వల్ల చాలా దరిద్రంగా తయారైంది, రోడ్డు అధ్వానంగా ఉంది. మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు దగ్గరకు వచ్చినా కూడా ఆ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టకుండా కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టి, అభివృద్ధి మీద దృష్టి పెట్టి మరి ఈ రోడ్డు
రోడ్డు ఇన్ని కోట్ల రూపాయలతో మరి శాంక్షన్ చేయించి ఆ పనులు శంకుస్థాపన చేయడం మరి చాలా సంతోషమైన విషయం. మా ఊర్లో దాదాపు 2 కోట్ల పైచిలుకుతో 30 పడకల హాస్పిటల్, అలాగే FCI సొసైటీ గోడౌన్, అలాగే జూనియర్ కాలేజీ, ప్రత్యేకంగా ముస్లింకి మరి కమ్యూనిటీ హాలు, అలాగే BC కమ్యూనిటీ హాలు, SC కమ్యూనిటీ హాలు, ఈ రకంగా చెప్పుకుంటా పోతే CC రోడ్లు లెక్కలేని CC రోడ్లు, అలాగే జలజీవన్ మిషన్ ద్వారా కూడా దాదాపు 2.60 లక్షలతో కూడా ఇంటింటికి మంచినీరు ఇవ్వటం కూడా జరిగింది. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే మళ్ళీ దాదాపు నాకు తెలిసి ఒక ఇద్దరికే అవకాశం ఉంది. ఒకటి వసంత మేడం గారు, 2 కళ్యాణ్ చక్రవర్తి గారు. వాళ్ళ వల్లే అయిద్దు కానీ మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ రికార్డుని ఎమ్మెల్యే గారి రికార్డుని బ్రేక్ చేయలేరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, MP గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు ఉంటే ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మేము చెప్పిన దాంట్లో, మేము కానీ మా నాయకులు కానీ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉందనేది గమనించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.